ఎంపీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపుతో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బీఎంఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీసీఎం ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీఎం గూడ్స్ వాహనాల డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. మంత్రి గారికి చెప్పాం, ఎక్కడైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్ ఉంటుందో అక్కడ మీరు బస్సుల సంఖ్య తగ్గించండి. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేనటువంటి గ్రామాలు కూడా అక్కడ బస్సులు ఏర్పాటు చేయండి, రవాణా సౌకర్యం కల్పించండి. అదేవిధంగా ఆటోలను కింద స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే సచివాలయం అంటే గ్రామ సచివాలయం నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు కూడా అన్ని ప్రభుత్వాలు ఆటోలు ఉపయోగించుకోమన్నాం. దీని గురించి ఆలోచన చేస్తామన్నట్టు ప్రభుత్వం. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో కొత్త సమస్య వచ్చింది. డీసీఎం వాహనాలు గూడ్స్ వాహనాల్ని ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సైబరాబాద్, రాచకొండ, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ని అమలు చేస్తూ నో ఎంట్రీని పెట్టింది. నో ఎంట్రీ సమయం ఎప్పుడండి అని అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి అంట సాయంత్రం 4 గంటల వరకు అంట. ఎవడన్నా చూస్తే నవ్వుతాడు. అసలు మినిమం హైదరాబాద్ అయితే వ్యాపార కేంద్రం, జనరల్ బజారు, బేగం బజారు, రాణిగంజ్, అదేవిధంగా ముషీరాబాదు, కుక్కటపల్లి, దిల్సుఖ్నగర్ వ్యాపార కేంద్రాలు. మరి వ్యాపారం నడవాలంటే గూడ్స్ వెహికల్ నడవాల్సిందే. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. అతిపెద్ద ఆసియాలో అతిపెద్ద రెండో ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే జీడిమెట్ల.